నుంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన ప్రభా, జీవంగలిగిన నాయన, జీవాధిపతి, నీ బంగారు పాదాలకి వందనాలు, స్తోత్రాలయ్యా. ఆశ్చర్యకరుడా, ఆశ్చర్య కార్యాలను జరిగిస్తున్న గొప్ప దేవానికి స్తోత్రం. కీర్తనీయుడైన మా దేవుడు నాయన, మీరే గనుక స్తోత్రం. అటు దేవుని సన్నిధిలో ప్రభా, అటు జీవం కలిగిన దేవుని మాటలు వినడానికి ప్రభా, మీరు మాకు చూపిస్తున్న కృప అంతటికే యేసయ్యా వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన, నిజముగా తండ్రి, తేనె కంటే జుంటు తేనె ధారల కంటే అతి మధురమైన అయా నీ మాటలు వినిపించటానికి మీరు సిద్ధముగా ఉంటుండగా వినగల చెవి, అయా గ్రహించగల మనస్సు తండ్రి మాకు అనుగ్రహించుమని ప్రార్థిస్తున్నాను. ఆయన నీ వాక్యం వినడం చలవాడిగల ఖడ్గమై ప్రాణాత్మలను కీళ్లను మూల్గుల మటుకు విభజిస్తుంది. గొప్ప కార్యములు జరిగించి యేసుస్వామి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుమని ప్రార్థించు తండ్రి. మీరే ఇదిన వాక్యం ద్వారా బహు స్పష్టంగా మాట్లాడండి. ఎంతమంది హృదయాలైతే కృంగిపోయి ఉంటున్నాయి, అటు హృదయాలను తట్టి లేపి బలపరచి అయా మా దేవుడు సర్వశక్తిమంతుడని మరొకసారి విశ్వాసముతో నింపబడి ఆశీర్వాదాలు పొందుకొని దేవుని మహిమపరచులాగా నీ కృప కలిగిన కార్యాలు జరిగించు. మహిమ పొందుమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకు చెల్లిస్తూ ముందున్న సమయంలో అనేక మంది కలిగించు దేవుని పొందులాగా కృప చూపించమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చాలాసార్లు మరి దేవుని నమ్ముకున్నవారు ఒకవేళ కొత్తగా అప్పుడే ఒకవేళ దేవుని నమ్ముకొని ఉన్నారనుకోండి, ఒకవేళ వారి జీవితాల్లో సమస్యలు ఉన్నప్పుడు వారు ఏ రీతిగా ఫీల్ అవుతూ ఉంటారు అంటే, అయా యేసుప్రభువుని నమ్ముకుంటే సంతోషదాయకంగా ఉంటుంది, యేసుప్రభువుని నమ్ముకోవడం ఆశీర్వాదకరంగా ఉంటుంది అని అనుకున్నాను. అయితే మరి సంతోషకరంగా కాదు కానీ కొన్ని బాధాకరంగా ఉంది అని అనుకునేవాళ్ళు. అంటే యేసుప్రభువుని నమ్ముకున్నాక నా జీవితం ఆనందంగా ఉంటుంది అనుకున్నాను, కాకపోతే ఇబ్బందికరమైన పరిస్థితుల గుండా నేను వెళ్తున్నాను అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. ప్రేమ వాళ్ళ మరి కొంతమంది ఏ రీతిగా ఉంటారు అంటే, అయ్యా యేసుప్రభువుని నమ్ముకున్నాను కాబట్టి నీతిగా, న్యాయంగా, లేకపోతే పరిశుద్ధంగా జీవించాలి కాబట్టి నేను ఆ పాపము చేయకుండా, యేసుప్రభు కోసమై పాపము చేయకుండా నేను పరిశుద్ధంగా ఉంటే, సో పాపము చేసిన వాళ్ళు బాగున్నారు, పాపము చేయని యేసుప్రభు కోసం నిలబడి పాపము చేయకుండా ఉంటున్న నా జీవితము నిజంగా బాధాకరంగా ఉంది, దుఃఖకరంగా ఉంది అనే మాటలు కూడా మనం వింటూ ఉంటాం. ప్రేమైన వాళ్ళ ఇంకా కొంతమంది కేటగిరీ ఉంటుంది. వాళ్ళు అంటారు, అయ్యా యేసుప్రభుని నమ్ముకున్నాం, యేసుప్రభుతో మా సాన్నిధ్యం లేకపోతే సహవాసం చాలా బాగుంది, అయితే యేసుప్రభుని కలిగి ఉన్నాం, సాన్నిధ్యం ఉంది, ఆయన సహవాసం కలిగి ఉన్నాం, ప్రార్థన చేసే అనుభవం కూడా మా జీవితంలో ఉంది, అయితే కూడా మా జీవితంలో కన్నీరు ఉంటున్నాయి, లేకపోతే బాధాకరమైన నిజంగా కష్టతరమైన పరిస్థితుల గుండా మేము వెళ్తున్నాం, మరి దేవుడు ఏం చెప్తాడు అని ఒకవేళ ఇటువంటి అనుమానాలతో మనం ఉంటే ప్రేమైన వాళ్ళరా, దేవుడు కూడా ఏదో సైలెంట్గా ఉండేవాడు కాదు. యేసుప్రభు ఎవరు అంటే ఆయన మాట్లాడేవాడు అని బైబిల్లో రాయబడ్డది. యేసుప్రభు మాటలు నిజంగా ఎంతగా ఉంటాయి అంటే ప్రేమైన వాళ్ళరా, తేనె కంటే జుట్టు తేనె ధారల కంటే అతి మధురంగా ఉంటాయంట ఆయన మాటలు. మరి ప్రభువా ఇంతగాని బిడ్డలు వారికి ఉంటున్న బాధను వ్యక్తపరుస్తున్నారు కదా, నువ్వు చెప్పే మాట ఏంటి, లేకపోతే నువ్వు చెప్పే సందేశం ఏంటి, లేకపోతే నువ్వు ఇచ్చే వాగ్దానం ఏంటి ప్రభువా అని అంటే, దేవుడు అంటాడు ప్రేమైన వాళ్ళరా, ఏమని అంటే, నువ్వు దేవుని నమ్ముకున్నావు, దేవుని నమ్ముకోవడం వల్ల నాకు బాధ కలిగింది అని అంటున్నావు కదా, మరి యేసుప్రభు కోసం నిలబడి నేను యేసుప్రభు పరిశుద్ధమైన దేవుడు కాబట్టి నేను పాపము చేయకుండా నిలబడ్డాను, మరి నా జీవితంలో సమస్య ఉంది కదా, అప్పుడైతే ముందు బాగుండేవాని అంటున్నావు కదా, మరి యేసుప్రభుతో సాన్నిధ్యము కలిగి సహవాసం కలిగి ప్రార్థన జీవితం కలిగి ఉన్నాను, అయినా నాకు బాధ కలిగి ఉంది అని నువ్వు చెప్తున్నావు కదా, మరి దేవా నువ్వేం చెప్తావు అంటే దేవుడు అంటాడు, ఇన్ని సమస్యలతో ఉన్నారా, అయితే దేవుడు చెప్తున్న మాట, మునుపటి కంటే అధికమైన మేళతో నేను నిన్ను నింపేదను. బైబిల్లో చూడడం ప్రారంభిద్దాం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనం. మీ మీద మనుష్యులను పశువులను విస్తరింపజేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నొందురు. పూర్వమున్నట్టు మిమ్ముని నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలిసి కొందురు. హల్లెలూయా. ఎవరు చెప్తున్నారు?
సాక్షాత్ ఎవరు చెప్తున్నారు? సాక్షాత్తు జీవము కలిగిన దేవుడు చెప్తున్నాడు. ఆయా మునుపటి కంటే, నువ్వేం చెప్తావు ప్రభు అంటే, దేవుడు అంటాడు మునుపటి కంటే అధికమైన మేళ్లతో నేను మునుపటి కంటే అధికమైన మేలు నీకు నేను కలగజేతును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎప్పుడు మాట్లాడినా ఉన్నతంగా మాట్లాడేవాడు. ప్రేమైన వాళ్ళ ఎంత గొప్పగా అంటే, ఆయా నువ్వు బాధపడుతున్నావు కదా ఈ సమస్యతో, ఇప్పుడు నేను చెప్తున్నాను మునుపటి కంటే అధికమైన మేలు అంట. మామూలు మేలు కాదంట ప్రేమైన వాళ్ళు. మేలు చేస్తాను అనడం కాదు, మునుపటి కంటే అధికమైన మేళ్లతో నేను నిన్ను నింపేదను అని సెలవిచ్చాడు. హల్లెలూయా. మరి చూద్దాం బైబిల్ గ్రంథంలో ఎటువంటి వ్యక్తుల జీవితాలలో దేవుడు మునుపటి కంటే అధికమైన మేలులు ఏ రీతిగా నింపాడు ఇప్పుడు మనం చూడడం ప్రారంభిద్దాం. ప్రేమైన వాళ్ళరా, రూతు గ్రంథము 1వ అధ్యాయము 3-5 వరకు ఉంటున్న దేవుని వాక్యాన్ని చూద్దాం. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలకు చనిపోయిన తరువాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచియుండిరి. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకొనిరి. వారిలో ఒకదాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహ్లోను కిల్యోనను 2 చనిపోయిరి. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటియు లేనిదాయెను. ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళరా, మోయాబు స్త్రీ గురించి ఇక్కడ రాయబడినట్లుగా మనం బైబిల్లో చూడడం ప్రారంభిస్తాం. అంటే రూతు మోయాబురాలు ఇశ్రాయేల్ మరి నయోమి కుమారుని పెళ్లి చేసుకుంది. తర్వాత ఏమైంది ఆమె జీవితంలో అంటే తన పెనిమిటిని ఆమె కోల్పోయినట్లుగా ఇక్కడ మనం బైబిల్లో చూడడం ప్రారంభిస్తాం. ఎందుకంటే రూతు ఎవరు అని తెలియడానికే నేను ఆ వాక్య భాగ్యం చదివాను. అంటే ఆమె మోయాబురాలు అన్నమాట. ఇప్పుడు ఇంకా వాక్యాల్లోకి వెళ్ళడం ప్రారంభిద్దాం. అదే రూతు గ్రంథము 1వ అధ్యాయము 15-17 వరకు ఉంటున్న దేవుని వాక్యం చదువుదాం. ఆమె, ఇదిగో నీ తోడికోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడికోడలి వెంబడి వెళ్ళుమనెను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందెదను, అక్కడనే పాతి పెట్టబడెదను. మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళరా, రూతు తీసుకున్న ఒక నిర్ణయం, అంటే మోయాబు స్త్రీ లేకపోతే అన్య స్త్రీ తను తీసుకున్న నిర్ణయం ఎంత అంటే దేవునికి మహిమకరంగా ఉంది. అంటే ఆమె చెప్తుంది వల్ల మనం చదివాం కదా, ఆమెని తోడుకోలరు తమ జనుల యొద్దకు తమ దేవుని దగ్గరికి వెళ్ళను, నువ్వు కూడా వెళ్ళు అని చెప్పడం ప్రారంభించింది. అంటే మీ జనంలో ఉండిపో, మీ దేవుని నువ్వు పూజించుకో అని నయోమి చెబితే ఆ రూతు అన్న మాటలు ప్రేమైన వాళ్ళరా ఏ రీతిగా ఉన్నాయంటే ఆ రీతిగా అనవద్దు. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని చెప్పడం ప్రారంభించింది. హల్లెలూయా. అంటే నాకు అనిపిస్తుంది ఎంత గొప్పగా దేవుని గురించి ఆమె తెలుసుకున్నది, ఎంత గొప్పగా ఇశ్రాయేలుల దేవుని గురించి లేకపోతే యేసు ప్రభువుని గురించి ఆమె తెలుసుకున్నది అంటే ఆమె తన జనాన్ని విడిచిపెట్టడానికి ఆశపడింది, తన దేవుని విడిచిపెట్టడానికి. అంటే తాను మోయాబుల దేశంలో ఉన్న ఆ దేవుని విడిచిపెట్టడానికి కూడా నిజముగా ఇష్టపడింది. అంటే ఆమె నిజంగా మన భాషలో చెప్పాలంటే ఆమె రక్షణ పొందింది. యేసు ప్రభువుని ఒకవేళ నాకు అనిపిస్తుంది దేవుని తమ దేవునిగా కలిగి ఉండడం ప్రారంభించింది ప్రేమైన వాళ్ళ. ఇక నాకు అనిపిస్తుంది ఇంత గొప్ప ధన్యకరమైన ఆశీర్వాదకరమైన నిర్ణయం తీసుకుంది, ఆశీర్వాదకరమైన పరిస్థితిలోకి వచ్చింది. అయితే ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆమె జీవితంలో ఎటువంటి సమస్య ఎదుర్కొన్నదో ఇప్పుడు మనం వాక్య భాగంలోంచి చూడడం ప్రారంభిద్దాం. ప్రేమిల వల్ల రూతు గ్రంథము 2వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. రూతు గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం. మోయాబీయురాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగెనేరుకొందునని నయోమితో చెప్పగా ఆమె, నా కుమారి పొమ్మనెను. కాబట్టి ఆమె వెళ్ళి పొలములోనికి వచ్చి
నేను కోయు వారి వెనుక పొలములో ఏరుకొనెను. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలీమెలకు వంశపు వాడైన బోయజుది. ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళరా, నిజంగా ఇంత మంచి ఆశీర్వాదకరమైన నిర్ణయం తీసుకుంది. అయితే నాకు అనిపిస్తుంది, ఎంత భయంకరమైన శోధన అంటే నిజంగా నాకు అనిపించే మాట ఏమనంటే, మోయాబు దేశంలోంచి దేవుని నమ్ముకొని మరి ఇశ్రాయేల్ దేశానికి వస్తే ఆమె పరిస్థితి ఏమైనా బాగుందా అంటే ఏమీ బాగలేదని చెప్పవచ్చు ప్రేమైన వాళ్ళ. ఎందుకు బ్రదర్ అంత మాట అన్నారు అంటే, ఇశ్రాయేల్ దేశంలో పరిగెలు ఏరుకోవడానికి ఆమె వెళ్ళింది అంటే ఎంత దయనీయమైన స్థితి అంటే, కోయువారు నిజంగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది కదా, వారు దయదలిచి అనాథలకు లేక దిక్కులేని వారికి వారు కనికరం చేత విడిచిపెట్టే పరిగెలు ఆమె ఏరుకుంటూ ఉందంట ప్రేమైన వాళ్ళరా. నిజంగా ఎంతగానో నలిగిపోయి ఉంటుంది. అదేంటి, జీవము కలిగిన దేవుని నేను నమ్ముకున్నాను కదా, నా జీవితం సంతోషదాయకంగా ఉంటుంది అంటే నిజముగా ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, వాళ్ళు దయదలిస్తే నేను భోంచేయాలి అన్న పరిస్థితుల్లోకి నిజంగా రూతు వెళ్ళడం ప్రారంభించింది ప్రేమైన వాళ్ళ. అంటే ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది. అయ్యా, నేను తీసుకున్న నిర్ణయం శ్రేష్టమైనది, నేను నమ్ముకున్న దేవుడు సర్వశక్తిమంతుడు, మరి ఎంత గొప్ప దేవుని నమ్ముకుంటే ఎవరు దయాదాక్షణ్యుల మీద బతకవలసిన పరిస్థితి. నిజంగా ఆ కృంగుదల ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించడం ప్రారంభిద్దాం. ఒకవేళ మోయాబు దేశంలో ఉంటే తన సొంత ప్రాంతంలో నిజంగా ఏ రీతిగా ఉండవచ్చు ప్రేమైన వాళ్ళ. అయితే ఇంతగా నా జనాన్ని వదిలిపెట్టి, నా దేవుని విడిచిపెట్టి, ఈ జనము నా జనముగా భావించి, మరీ ముఖ్యంగా ఈ దేవుని నా దేవునిగా కలిగి ఉంటే ఇదేంటి, ఇంతగా వాళ్ళు దయదలిచి వదిలిన ప్రియమైన వాళ్ళరా పరిగెలు ఏరుకునే పరిస్థితి ఎంత కష్టంగా ఉంటుంది, ఎంత బాధగా ఉంటుంది. అనేక సార్లు విశ్వాసాల జీవితంలో యేసుప్రభువును నమ్ముకున్న వారు ఎవరి దగ్గరికైనా పోయి ఏ రీతిగా ఉండాలి అంటే నిజంగా వాళ్ళు కళ్ళమండి నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ ఉంటారు. ఎందుకంటే అయ్యా, ఒకప్పుడు ఆ స్థితి బాగా ఉండేది, అది ఇప్పుడు ఈ స్థితి అన్నట్లుగా. అంటే అంత భయంకరమైన పరిస్థితి ఆమె జీవితంలో కలిగినట్టుగా మనం బైబిల్లో చూడడం ప్రారంభిస్తాం. అయితే ప్రభువా, నీవు మరి నిన్ను నమ్ముకున్న బిడ్డల విషయంలో ఆ రీతిగా వదిలిపెడతావా, ఆ రీతిగా ఆ పరిస్థితిలోనే ఉండేటట్టుగా చేస్తావా అంటే దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ప్రేమైన వల్ల మునుపటి కంటే అధికమైన మేలు. అంటే నేను ఇచ్చే మేలు ఆశీర్వాదం ఏ రీతిగా ఉంటుంది అంటే మునుపు నువ్వు చూడనంత గొప్ప ఆశీర్వాదంగా ఉండడం ప్రారంభిస్తుంది. మునుపటి కంటే అధికమైన, మామూలుది కాదంట, అధికమైన మేలు. ప్రభా, మరి ఆ మాట చెప్పావు కదా, ఎటువంటి మేలు రూతు జీవితంలో నువ్వు చేసావు అంటే రండి చూడడం ప్రారంభిద్దాం. మత్తయి సువార్త మనం చూడడం ప్రారంభిద్దాం ప్రేమైన వాళ్ళ. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. అంటే ఇక్కడ అబ్రహాము నుంచి యేసు ప్రభు వరకు ఉంటున్న ఆయన వంశావళి రాయబడినట్లుగా మనం బైబిల్లో చూడడం ప్రారంభిస్తాం. అదే మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. నయస్సోను షల్మానును కనెను. షల్మాను రాహాబునందు బోయజును కనెను. బోయజు రూతునందు ఓబేదును కనెను. ఓబేదు యెషయిని కనెను. హల్లెలూయా. ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళరా ఎటువంటి మాట కనబడుతుంది అంటే, అయ్యా, రూతు అంతగా నిర్ణయం తీసుకొని అంతగా మరి నేను నెంబరిస్తే పరిగెలు ఎదుర్కొనే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది అంటే దేవుడు అన్నాడు కదా, మునుపటి కంటే అధికమైన మేలులతో నింపుతారని. ఎంత మేలు ప్రభా, నీ దృష్టిలో అధికమైన మేలు. మామూలు మన దృష్టిలో కొన్ని అద్భుతాలు చూసినప్పుడే మనం అనుకుంటుంటాం ఇది చాలా గొప్ప ఆశీర్వాదం అని. అయితే ప్రభా, నువ్వు చెప్తున్నావు మునుపటి కంటే అధికమైన మేలులు అని. అది ఇంకా ఎంత గొప్పగా ఉంటుంది ప్రభా అంటే ఇక్కడ చూసాం కదా బైబిల్లో, సాక్షాత్ ఆమెకి ఎంత మేలు చేశాడు దేవుడు అంటే యేసు ప్రభు వంశావళిలో ఆమె పేరు రాయబడి ఉంది ప్రేమైన వాళ్ళ. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు రూతు జీవితానికి ఇచ్చినట్లుగా మనం బైబిల్లో చూడడం ప్రారంభిస్తాం. అంటే దేవా, నువ్వు ఇచ్చే నీ కోసము ఆమె అంత త్యాగం చేసి వస్తే ఇక్కడ పరిగెలేరుకునే పరిస్థితిలో ఉంటే నువ్వు చూస్తూ గమనుండవు అంటే లేదు లేదు, మునుపటి కంటే అధికమైన మేలు. ఒక మోయాబురాలైన స్త్రీ సాక్షాత్తు యూదుల వంశంలోకి రావడమే ఆశీర్వాదం అయితే ప్రియమైన వాళ్ళరా, ఇంకా ఆమె జీవితంలో సాక్షాత్తు జీవము కలిగిన యేసు ప్రభువే ఆ వంశం నుంచి రావడం ప్రారంభించాడు. హల్లెలూయా.
ఎంత గొప్ప మేలు దేవుడు రూతు జీవితానికి చేశాడో ప్రేమ. అదే దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. అయ్యా నువ్వు కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నాను, అయ్యా ఎంతగా అంటే ఇప్పుడున్న నా పరిస్థితి కన్నీరు గార్చే పరిస్థితిగా ఉంది అని, అంత అవమానకరమైన బాధాకరమైన పరిస్థితుల గుండా నేను వెళ్తున్నాను అంటే దేవుడు అంటాడు మునుపటి కంటే అధికమైన మేళ్లతో నింపడం ప్రారంభిస్తాడు. అది ఎంత గొప్పగా ఉంటుందంటే రూతు జీవితంలో దేవుడు తీసుకువెళ్ళి సాక్షాత్తు యేసు ప్రభు వంశావళిలో నిజంగా రాయించడం ప్రారంభించాడు. అంటే దేవుని ఇచ్చే ఆశీర్వాదం ఎంత గొప్పగా ఉంటుంది అంటే మనం ఊహించినంతగా మునుపటి కంటే అధికమైనగా ఉండడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా. ఒకవేళ యేసు ప్రభువుని నమ్ముకొని యేసు ప్రభు నా దేవుడుగా ఉన్నాడని ఉంటూ దేవుని నమ్ముకున్న తర్వాత జీవితంలో బాధాకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నావా? అయితే దేవుడు చెప్తున్న మాట మునుపటి కంటే అధికమైన మెల్లతో దేవుడు నిన్ను నన్ను నింపాలని ఆశపడుతున్నాడు ప్రేమైన వల్ల. హల్లెలూయా. కురింగిపోవాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు, అవమానము గుండా ప్రయాణం చేస్తున్నానని కన్నీరు గార్చే అవసరం లేదు ప్రేమైన వాళ్ళ. ఎందుకంటే నా దేవుడు చెప్తున్న మాట మునుపటి కంటే అధికమైన మేలులతో దేవుడు మనల్ని నింపాలని అనుకుంటున్నాడు. హల్లెలూయా. అంత మాత్రమేనా, ఇంకా అనేక మంది జీవితాలలో యేసుప్రభుని కలిగి ఉంటారు. యేసుప్రభు కోసం నిజంగా నిలబడాలని ఆశ కలిగి పాపము ఒకవేళ చేస్తే ఆ సమయంలో వారికి మంచి లాభాలు ఉంటాయి. అయితే వారు పాపము చేయకుండా అనేక మందిని మనం చూస్తూ ఉంటాం. అయ్యా నేనైతే యేసు ప్రభు కోసం నిలబడ్డాను, లేకపోతే ఒకవేళ లంచం తీసుకోకుండా అది పాపము కాబట్టి నేను తీసుకోవడం లేదు. అయితే నాతో కలిసి పని చేస్తున్న వారు పాపము చేస్తూ విచలవిడిగా ఉంటూ విస్తారంగా ఒకవేళ నాకు అనిపిస్తుంది ధనము సమకూర్చుకొని ఉంటున్నారు, సుఖముగా ఉంటున్నారు, అధికారము కలిగి ఉంటున్నారు. అయితే నేనైతే యేసు ప్రభువుని నమ్ముకున్నాను కాబట్టి పాపము చేయడానికి ఇష్టం లేక మరి పరిశుద్ధంగా ఉంటే నా జీవితం బాధాకరంగా ఉంది. మరి నా జీవితానికి దేవుడు ఏం చెప్తాడు? మరి నా జీవితంలో కూడా దేవుని ఆశీర్వాదం ఉంటుందా అంటే ఇది నా వాక్య భాగంలో ఆ భాగాన్ని కూడా మనం చూడడం ప్రారంభిస్తాం. అట్టి వ్యక్తులతో కూడా దేవుడిచ్చిన మాట అంటే నేను చెప్పే మాట ఏమంటే ప్రేమైన వల్ల ఏదైతే నువ్వు దేవుని కోసం నిలబడి పోగొట్టుకున్నావు అని అనుకుంటున్నావో దానికంటే ప్రేమైన వల్ల దానికంటే నువ్వు పాపము చేయలేదు, నేను పరిశుద్ధంగా ఉండడం వల్ల లగ్జూరియస్ కోల్పోయానని అనుకుంటున్నావా? నేను పాపము చేయకుండా ఉండడం వల్ల అధికారాన్ని కోల్పోయాను నేను అనుకుంటున్నావా? అయితే దానికంటే నువ్వు కోల్పోయిన దానికంటే అధికమైన మేళ్లతో నింపడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అటువంటి వ్యక్తిని మనం బైబిల్ గ్రంథంలోంచి ఇప్పుడు వాక్యంలోంచి చూడడం ప్రారంభిద్దాం. ఆదికాండము 39వ అధ్యాయము చూడడం ప్రారంభిద్దాం. ప్రేమవరం 39వ అధ్యాయము 7 నుంచి 10 వరకు ఉంటున్న దేవుని వాక్యాన్ని మనం చూడడం ప్రారంభిద్దాం. అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించుమని చెప్పెను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించెదను గదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడెరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడనూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకప్పగింపక యుండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. దినదినము ఆమె యోసేపుతో మాటలాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళరా తన యజమానురాలు భార్య మాటి మాటికి పాపము చేయమని ప్రేరేపిస్తుంటే యేసేపు చెప్పిన మాట, అయ్యా అమ్మ నిజముగా నేను ఇట్టి దుష్కార్యము చేసి నా దేవునికి విరోధముగా పాపము చేయలేను అన్నాడు. అంటే నీతో తప్పు చేస్తే నా దేవుని దృష్టిలో నేను పాపం చేసిన వాడిని అవుతాను అని ఆయన చెప్పడం ప్రారంభించాడు ప్రేమ వల్ల. అంటే దేవుని కోసం దేవుడు ఈ పాపము చేస్తే నేను దేవుని దృష్టిలో పాపి అవుతాను, లేకపోతే నేను పరిశుద్ధ జీవితాన్ని కోల్పోతాను. కాబట్టి దేవుని కోసం ఏం చేశాడు? తనతో నిజంగా పాపము చేయమన్న వ్యక్తిని వదిలిపెట్టడం ప్రారంభించాడు. అంత మాత్రమేనా, ఆమెతో పాపము చేస్తే ఆ ఇంట్లో అసలు యేసేపుకి అడ్డే ఉండదు ప్రేమైన వారు, ఇంకా అడ్డు చెప్పే వాళ్ళే ఉండరు. సో అంత కంఫర్టబుల్గా ఉంటుంది. అన్నీ కనబడుతున్నా దేవుని కోసమై
దేవుని కోసమై ఆ పాపము చేయకుండా యేసేపు ఏం చేశాడు? దూరంగా ఉండడం ప్రారంభించాడు. అంటే లగ్జరియస్ విడిచిపెట్టాడు, లేకపోతే అధికారం, లేకపోతే ఇంకా ప్రతిదీ కూడా. ఎందుకంటే ఇది పాపము, నా దేవుని దృష్టిలో ఇది అసహ్యము అని అనుకున్నాడు. తద్వారా అతనికి వచ్చిన పరిస్థితి అంతా కూడా మనం వాక్యాల నుంచి చూడడం ప్రారంభిద్దాం. అది ఆదికాండము 39వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూడడం ప్రారంభిద్దాం. అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. అతడక్కడ చెరసాలలో ఉండెను. ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళరా, ఎంత భయంకరమైన పరిస్థితి యేసేపు జీవితంలో వచ్చింది అంటే, నిజంగా రాయబడి ఉన్న మాట, అతడు చెరసాలలో బంధించబడెను. అంటే నాకు అనిపిస్తుంది, పాపము చేయకుండా దేవుని కోసం నీతిగా ఉంటే ఎక్కడికి వెళ్ళి పడ్డాడు? చెరసాలలో పడడం ప్రారంభించాడు. ప్రేమైన వల్ల పాపము చేస్తాము, పాపములో ఉంటాము అన్న వ్యక్తులేమో కంఫర్టబుల్గా ఇంట్లో ఉన్నారు. అయితే పాపము చేయకూడదు అనుకున్న వ్యక్తి ఎక్కడ ఉన్నాడు? జైల్లో ఉండడం ప్రారంభించాడు. సాధారణంగా మనం అనుకుంటుంటాం, యేసేపు జైల్లో ఉన్నాడు, ఓకే బాగుంది, అంటే జైల్లో పడ్డాడు అని అంటూ ఉంటాం ప్రేమ వల్ల. అయితే ఆ జైలు ఎంత కఠినంగా ఉంటుంది, ఎంత బాధాకరంగా ఉంటుంది. ఒకవేళ లేటెస్ట్ అధునాతనమైన ఇప్పుడున్న జైళ్ళ మాదిరి అది ఉంటుందా? ఎందుకంటే మనం కూడా ఆయా జైళ్ళను ఒకవేళ సువార్త ప్రకటించడానికి, దర్శించడానికి ఒకవేళ వెళ్తే అక్కడ ఖైదీలు బాగా తిరుగుతూనే ఉంటారు ప్రేమైన వాళ్ళ. మరి నాకు తెలిసిన ఒక సహోదరుడు మరి జైలు ఖైదీలకు శిక్షణ ఇస్తూ ఉంటారు. అంటే చేతి వృత్తుల వృత్తిలో మరి శిక్షణ ఇస్తుంటారు. ఆ వ్యక్తితో నేను అడిగాను, అయ్యా నువ్వు జైలుకి వెళ్ళి ఖైదీలకు శిక్షణ ఇస్తుంటారు కదా, ఏ రీతిగా ఉంటారు వాళ్ళ జైల్లో, వాళ్ళ జీవితం ఏ రీతిగా ఉంటుంది అంటే వాళ్ళు చెప్పిన మాట, బ్రదర్ అక్కడ కేవలము 4 గోడల మధ్య, లేకపోతే ఏమంటారు ఆ చెరసాల, లేకపోతే జైలు గోడల మధ్య లోపల ఉంటారు తప్ప మిగతా అన్ని సుఖాలు అక్కడ ఉంటాయి, అన్ని సుఖాలు ఉంటాయి. కేవలము వాళ్ళ ఆ చెరసాల గోడలు దాటి బయటికి రాలేరు అంత మాత్రమే. కానీ ఇక మిగిలిన అన్నీ కూడా చాలా బాగా ఉంటాయి అని చెప్తూ ఉంటారు ప్రేమైన వాళ్ళ. అయితే యేసేపు అటువంటి జైల్లోనా ఉండింది కాదు ప్రేమైన వాళ్ళ. నిజంగా బైబిల్ గ్రంథంలో చూడడం ప్రారంభిద్దాం. కీర్తనలు 105వ కీర్తన మనం చూడడం ప్రారంభిద్దాం. కీర్తనలు 105వ కీర్తన 18వ వచనం చదువుకుందాం. 105వ కీర్తన 18వ వచనం. వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళరా, ఇనుమంట అతని బాధ పెట్టాను. అతను ఇంకా బైబిల్ రాయబడ్డది, సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించెను. అంటే ఎంత భయంకరమైన పరిస్థితిలో యేసేపు ఉన్నాడంటే తన కాళ్ళకు సంకెళ్ళు వేస్తున్నారు ప్రేమ. అంటే ఫ్రీగా కంఫర్టబుల్గా తిరిగే పరిస్థితి లేదు. నాకు అనిపిస్తుంది, ప్రభువా పాపము చేయకుండా ఉండడం వల్ల నేను లగ్జరీస్ కోల్పోయి ఉన్నానా, లేకపోతే పాపం చేయకుండా ఉండడం వల్ల నేను ఈ గోడల మధ్య బంధించబడ్డానే. పాపం చేసిన వాళ్ళు కంఫర్టబుల్గా అధికారాలను అనుభవిస్తున్నారు, సుఖాన్ని అనుభవిస్తున్నారు. నేనైతే ప్రభువా కాళ్ళకు సంఖ్యల చేత బంధించబడి ఉన్నాను, దాని ద్వారా నొప్పి కలుగుతూ ఉంది. అనేక సార్లు మనం కూడా అంటాం కదా, అయ్యా వాళ్ళైతే చాలా బాగున్నారు పాపం చేసి, నేను పాపం చేయకుండా ఉండడం వల్ల నేను ఈ రీతిగా ఉన్నాను అని వాపోతూ ఉంటారు. అయితే దేవుడు ఎంత గొప్పవాడు అంటే ఆయన ఎంతగా ఆశీర్వదించాడు చెప్పాడు కదా, మునుపటి కంటే అధికమైన మేలు అని. వాక్యాల నుంచి చూడడం ప్రారంభిద్దాం. ఆదికాండము 41వ అధ్యాయము 51వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండం 41వ అధ్యాయము 51వ వచనం. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారినందరినీ నేను మరిచిపోవునట్లు చేసెనని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అను పేరు పెట్టెను. హల్లెలూయా. ఇక్కడ చూస్తే బైబిల్ రాయబడింది, యేసేపు అంటున్నాడు ఏమని అంటే, అయ్యా దేవుడు నాకున్న సమస్త బాధలను తీసివేశాడు, నా తండ్రి ఇంటి వారందరినీ నేను మరిచిపోనట్లుగా చేయడం ప్రారంభించాడంట. హల్లెలూయా. నాకు అనిపిస్తుంది ఆ మాట, తండ్రి ఇంటిని మరిచిపోయాడు అనే మాట ఏ రీతిగా ఉంది అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని మర్చిపోయినాడని కాదు ప్రేమైన వాళ్ళ. నిజంగా యేసేపు జీవితంలో ఎప్పుడు ఏది వచ్చినా అయ్యో నా తండ్రి దగ్గర నేను చాలా సుఖంగా ఉన్నాను, ఎందుకంటే నా తండ్రి కోటీశ్వరుడు, సో నేను అడిగిన వాటి అన్నిటినీ నాకు సమకూర్చేవాడిగా ఉన్నాడు, నేను అక్కడ చాలా సంతోషంగా సుఖంగా జీవిస్తున్నా. ఇప్పుడు ఏంటి నా పరిస్థితి ఈ రీతిగా ఉంది. ప్రతిసారి కూడా ఎవరికైనా ప్రేమైన వల్ల దెబ్బ తగిలినప్పుడు తను సుఖంగా ఉన్న రోజులను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు ప్రేమైన వల్ల.
సో యేసేపు జీవితంలో కూడా ఎన్నిసార్లు తన తండ్రి ఇల్లు గుర్తు వచ్చిందో, అయ్యా నా తండ్రితో ఉండింటే నాకు ఈ పరిస్థితి ఉండేది కాదే, నా తండ్రితో ఉంటే కోటీశ్వరుడే, లేకపోతే నా తండ్రితో ఉంటే నా దగ్గర పని వాళ్ళు ఉన్నారే. ఇప్పుడు అంతా ప్రేమైన వల్ల ఐగుప్తు దేశానికి దేవుడు రాజుగా లేకపోతే అధికారిగా చేయడం ప్రారంభించాడు. హల్లెలూయా. నాకు అనిపిస్తుంది ఒకవేళ యాకోబు కోటీశ్వరుడే ప్రేమైన వాళ్ళరా, చాలా పెద్ద కోటీశ్వరుడే. అయితే ఎంత కోటీశ్వరుడైనా అందరి కుమారులకు ఆస్తి పంపకాలు జరుగుతాయి ప్రేమైన వాళ్ళు. అందరి కుమారులకు ఆస్తి పంపకాలు జరుగుతాయి ప్రేమైన వాళ్ళ. ఒకవేళ ఆ రీతిగా తన తండ్రి దగ్గర నుంచి స్వాస్యం లేకపోతే ఆస్తి తీసుకుంటే, యాకోబు దగ్గర నుంచి స్వాస్యంగా యోసేపు ఆస్తి పంచుకుంటే, తనున్న కోటీశ్వరులు 12 భాగాలు అవుతుంది ప్రేమైన వాళ్ళ. ఆ భాగంలో ఒక భాగం యోసేపుకు వస్తుంది అంతే. అయితే ఇక్కడ యోసేపును దేవుడు ఆశీర్వదించింది ఎంత అంటే, ఐగుప్తులో ఫరో తర్వాత ఫరోనైనా నేనే అని చెప్పడం ప్రారంభం. ఐగుప్తు దేశం అంతటి మీద అధికారిగా ఉన్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప అధికారం ప్రేమ. అందుకే బైబిల్లో రాయబడింది, యేసేపు అంటాడు నా తండ్రి ఇంటిని నేను మరిచిపోయాను. అంటే ఇక్కడున్న సుఖముతో కంపేర్ చేస్తే తన తండ్రి దగ్గర ఉన్న సుఖం తక్కువగా ఉంటుంది ప్రేమ వల్ల. అంటే నిజంగా నాకు అనిపిస్తుంది ఎంతమంది నిజముగా ఒకవేళ కోటీశ్వరుగా ఉంటే తన కాడ ఉన్న ఆ పనివారు మాత్రమే యేసేపుని చూసి నమస్కారం చేస్తారేమో. ఇప్పుడైతే ఐగుప్తులో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రేమైన వారు, ఐగుప్తులో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా యేసేపుకు నమస్కారం చేయాల్సింది. ఎందుకంటే బైబిల్లో రాయబడిన మాట, యేసేపు రథం మీద పోతే ఈయనకు నమస్కారం చేయుడి అనే మాట వినబడతా ఉంది. అంటే రాజు ఇచ్చిన ఆజ్ఞ అది మీరితే ఆ వ్యక్తి చెరసాల్లో వేయబడతాడు ప్రేమైన వల్ల. ఇంకా ప్రేమ ఎక్కువైతే నాకు చిరక్షేదనమే జరుగుతుందేమో. అంటే నాకు అనిపిస్తుంది ఎంతో మేలు అయ్యా, నేను పాపము చేయకుండా ఉండడం వల్ల నిజముగా ఆ పాపము చేసింటే ఆ రోజు ఆ డబ్బు నాకు వచ్చేది, నేను పాపము చేసింటే ఆ రోజు అధికారం వచ్చేది అని నువ్వు అనుకుంటే, పాపం వల్ల నేను ఇది పోగొట్టుకున్నానేమో అనే ఒకవేళ బాధ కలిగితే దేవుడు అంటాడు, నువ్వు యేసు ప్రభు కోసం నిలబడ్డావా, దేవుని కోసం దేవుని దృష్టిలో పాపము చేయకూడదని నువ్వు నిలబడితే దేవుడు అంటాడు మునుపటి కంటే అంతకంటే అసలు నువ్వు చేయిస్తే ఒకవేళ ఆఫ్టర్ ఆల్ పోతిఫర్ ఇంటిలో రహస్యంగా అధికారిగా ఉంటావేమో, నువ్వు పాపం చేయకుండా ఉండడం వల్ల ఐగుప్తు దేశానికి అధికారిగా మార్చడం ప్రారంభించు. హల్లెలూయా, హల్లెలూయా. దేనికోసం నిలబడ్డాను కానీ నా జీవితంలో ఎందుకు ఈ శ్రమ అనుకుంటూ కన్నీరుగా అరుస్తున్నావు. దేవుడు అంటాడు మునుపటి కంటే అధికమైన మేళ్లతో దేవుడు నేను నింపాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. చివరిగా ఇంకొక వాక్య భాగాన్ని మనం చూసుకొని ఈ దినపు వాక్య పరిచయను మనం ముగించడం ప్రారంభిద్దాం. ఒక కుటుంబం కనబడుతుంది, ఆ కుటుంబం దేవునితో సంబంధం కలిగి ఉన్నది, దేవునితో ఇంటిమేసీ కలిగిన కుటుంబము. మరి దేవునితో ఉన్నవారు మరి నిజంగా సమస్య వస్తేనే ప్రార్థన చేసే వ్యక్తులు, అయినా కన్నీళ్ళు వచ్చాయి, ఎంతో బాధ కలిగింది. నేను దేవుని దగ్గరే ఉన్నాను బ్రదర్, దేవునితో సహవాసం కలిగి ఉన్నాను, ప్రార్థన అనుభవం కలిగి ఉన్నాను, అయితే కూడా నా జీవితంలో కన్నీరేనా? అటువంటి జీవితమే ఇప్పుడు బైబిల్లో మనం చూస్తున్నాం. అటువంటి జీవితాలతో కూడా ప్రభు మాట్లాడాలని ఆశపడుతున్నాడు. యోహాను సువార్త 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయము 1-3 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 1-3 వచనాలు. మరియా ఆమె సహోదరి అయిన మార్త అను వారి గ్రామమైన బేతనియలోనున్న లాజరు అను ఒకడు రోగి ఆయను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అతని అక్క చెండ్రెళ్ళు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. ఇక్కడ చూస్తే ప్రేమిన వాళ్ళరా, నిజంగా మార్తా మరియల కుటుంబం గురించి బైబిల్లో రాయబడి ఉంటుంది. యేసు ప్రభు ఆ బెతనియా గ్రామానికి వెళితే అక్కడ యేసు ప్రభును ఆయన శిష్యులను కూడా పిలిచి భోజనం పెట్టేవారిగా వారు ఉంటున్నారు. అంటే దేవుని పట్ల వాళ్ళకు ప్రేమ ఉంది, దేవుని కోసం వాళ్ళు ఖర్చు పెట్టే గుణం కలిగి ఉంటున్నారు, దాని డబ్బును నిజంగా ఖర్చు పెట్టే గుణం కలిగి ఉన్నారు. అంత మాత్రమేనా అంటే వారు దేవుడు చెబుతూ ఉంటే వారు కూర్చొని వాక్యం వినే అనుభవం కలిగిన కుటుంబం. ఇంకా చెప్పాలి అంటే సమస్య వస్తే కూడా దేవుని దగ్గరికి వెళ్ళి, సమస్య వచ్చింది కదా చూద్దాంలే అనుకునేవారిగా కాకుండా సమస్య వస్తే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించే కుటుంబంగా ఉంది. అంటే ఇన్ని మంచి లక్షణాలు ఈ కుటుంబంలో కలిగి ఉన్నారు ప్రేమైన వాళ్ళ. అయితే ఇటువంటి కుటుంబంలో
ఒక భయంకరమైన సమస్య వచ్చింది. అదేంటో మనం చూడడం ప్రారంభిద్దాం. అదే యోహాను సువార్త 11వ అధ్యాయము 17 నుంచి 19 వరకు ఉంటున్న దేవుని వాక్యాన్ని చదువుదాం. యేసు వచ్చి అదివరకే అతడు 4 దినములు సమాధిలో ఉండెనని తెలిసికొనెను. బేతనియ యెరూషలేమునకు సమీపమై ఉండెను. దానికి ఇంచుమించు కోసెడు దూరము గనుక యూదులలో అనేకులు వారి సహోదరుని గూర్చి మార్తను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చి ఉండిరి. ఇక్కడ చూస్తే వాక్య భాగంలో రాయబడిన మాట, లాజరు చనిపోయాడు. ప్రేమైన వాళ్ళు ప్రార్థన చేశారు, ఆయన లాజరు చనిపోయాడు, యేసుప్రభు రాలేదు, చనిపోయాడు. వారు ఎంతగా ఏడుస్తున్నారు అంటే ప్రేమైన వల్ల చుట్టుపక్కల ఉన్న వారు వచ్చి నిజంగా వారిని ఓదార్చడం మొదలుపెట్టారంట. అంటే ఎంత భయంకరమైన పరిస్థితి గుండా వారి కుటుంబం ఉంది అంటే, ఇతరుల వ్యక్తులు ఎప్పుడు కూడా ఆ బాధ అధికమై ఉంది. ఆ బాధ వాళ్ళు ఏడ్పు అధికంగా ఉన్నప్పుడు ఇతరులకు మరి పాస్ ఆన్ కావడం ప్రారంభిస్తుంది. ఎవరైనా చనిపోయి ఉంటే ఆ కుటుంబం వారు సైలెంట్గా కూర్చొని, ఒకవేళ మనసులో బాధపడుతూ సైలెంట్గా కూర్చుంటే అది అంతవరకే ఉంటుంది ప్రేమ. ఎప్పుడైతే వాళ్ళు ఏడవడం ప్రారంభిస్తారో ఆ ఏడుపు చూసే వారికి ఏడుపు చేస్తుంది. ఆ ఏడ్చే వాళ్ళు బయటికి వెళ్ళి చెప్పడం ప్రారంభిస్తారు, అమ్మా వాళ్ళు అంతగా ఏడుస్తున్నారా, అవునా అంతగా ఏడుస్తున్నారా, అంత బాధ కలిగి ఉన్నారా, సరే మనం కూడా వెళ్ళి చూద్దాం, ఒకవేళ చేతనైతే మనమైనా ఆదరిద్దాం అనే మాటలు బయలుదేరుతాయి ప్రేమైన వాళ్ళ. అంటే మార్త మరియ ఏడుపు ఎంత ఎక్కువగా ఉంది అంటే, నిజంగా ఇతర ప్రాంతాల నుంచి ప్రజలను తీసుకొచ్చి అంత భయంకరంగా ఏడుస్తున్నారు ప్రేమ వాళ్ళ. అదేంటి, యేసుప్రభుని తెలుసుకున్నాం, యేసుప్రభు బోధ వినేవారిగా ఇంటికి పిలిపించుకొని వాక్యం విని ఆతిథ్యం ఇచ్చే వాళ్ళం. అంత మాత్రమేనా, సమస్య వస్తేనే వెంటనే లాజరు బాగలేడని వర్తమానం పంపించిన వ్యక్తులు మా జీవితంలో ఎందుకు ఇంత కన్నీరు? అనేకసార్లు మనం కూడా అంటుంటాం కదా, యేసుప్రభుని నమ్ముకున్నాను, ప్రార్థన చేస్తున్నాను, వాక్యం వింటున్నాను, అయా దేవుని సేవలో వెళ్తున్నాను, అయితే నా కుటుంబంలోనా ఇంత బాధాకరమైన పరిస్థితి, ఎంత దుఃఖకరమైన పరిస్థితి అని ఒకవేళ ఏడుస్తే, ఇల్లు కూడా ఆ రీతిగా ఏడుస్తుంటే, దేవుడు చేసిన అద్భుతం, దేవుడు చెప్పాడు కదా, మునుపటి కంటే అధికమైన మేలు. ఎంత గొప్ప అద్భుతం చేశాడో మనం చూడడం ప్రారంభిద్దాం ప్రేమల వల్ల. యోహాను సువార్త 12వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. హల్లెలూయా! ఎంత గొప్ప ధన్యత ప్రేమ. వాడు ఏడ్చారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంట, యేసు ప్రభుని చూడడమే కాదంట, చనిపోయి లేచిన లాజరును చూడడానికి ప్రజలు రావడం ప్రారంభిస్తున్నారంట. ఒకప్పుడు ఆమె ఏడుపు చూసి వచ్చిన ప్రజలు ఇప్పుడు దేవుడు చేసిన ఆ అద్భుతాన్ని బట్టి ఈ కుటుంబం ఏ రీతిగా మారింది, ఏడుపులో కొద్ది మంది ఒకవేళ ఆదరించారు, ఇప్పుడు ఏమైంది, ప్రజలు క్యూ కట్టి ఉన్నారంట ప్రేమ. ఎందుకంటే యేసు ప్రభుని చూడటానికి, లాజరును చూడడానికి. హల్లెలూయా! నిజంగా ఎంత వివిఐపి కుటుంబంగా ఈ కుటుంబం మారిపోయింది ప్రేమ. బాధ లేదా? ఉంది. ఏడ్చినారా? ఉంది. అవమానించబడ్డావా? ఉంది. దుఃఖపడ్డారా? ఉంది ప్రేమైన వాళ్ళరా. చెరసాలలో వేయబడ్డారా? లేకపోతే సంఖ్యలు బాధించాయా? అన్ని అనుభవాలు గుండా వెళ్తున్నారా? అయితే దేవుడు చెప్తున్న ఒకే ఒక మాట, మునుపటి కంటే అధికమైన మేలు జీవితంలో చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా! అంటే దేవుని కలిగి ఉంటుండగా మన బాధలలో అన్నిటి నుంచి విడిపించి మునుపటి కంటే అధికమైన మేలతో ప్రభు నింపనై ఉంటుండగా తలలు వంచుదాం, సంతోషిద్దాం, ఆనందిద్దాం, తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవడం ప్రారంభిద్దాం. హల్లెలూయా! ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు, జీవం కలిగిన ఆయన, జీవాధిపతి, గణనామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవానికి స్తోత్రం. కీర్తనీయుడమైన మా దేవుడు మీరే గనుక నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరు ప్రేమించి ఇచ్చిన అమూల్యమైన సమయానికే వందనాలు. అనేక సార్లు అవమానం గుండా వెళ్తున్నామే, యేసు ప్రభుని నమ్ముకొని అని బాధపడుతున్న ఏడుస్తున్న బిడ్డలు కనబడుతున్నారు నాయన. అయా వారి కన్నీటి బాష్ప బిందువు తుడిచే దేవుడిగా మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకొనబోతున్నందు బట్టి వందనాలు. అయ్యా, ఎంతమంది అవమానాలు గుండా, ఎంతమంది నొప్పితో బాధతో ఉండేవారిగా, మరి ఎంతమంది కన్నీరు
అరుస్తుంటారు నాయన. వారందరి జీవితాల్లో ప్రభా మీరు చెప్పిన ఈ వాగ్దానం సంపూర్తిగా నెరవేర్చబడునుగాక నాయన. ఋతు జీవితంలోనే కాదు నాయన, అయ్యా యేసేపు జీవితంలోనే కాదు ప్రభువా, అయ్యా మార్తా మరియా లాజరు కుటుంబంలోనే కాదు నాయన, ఎంతమంది ఇటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారు వారందరి జీవితంలో మునుపటి కంటే అధికమైన మేళ్లతో నింపి మీరు మహిమ పొందుమని ప్రార్థిస్తున్నాను యేసు ప్రభువా. సహాయం దయచేయండి నాయన, సహాయం దయచేయండి ప్రభువా. తండ్రి సహాయం దయచేయండి నాయన. నీ కృప కలిగిన కార్యాలు మీరే జరిగించి మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుమని ప్రార్థిస్తున్నాను. యేసు క్రీస్తు సజీవమైన నామమందు అడుగుతున్నాము నాయన. నీ బలమైన భీకరమైన కార్యాలు జరిగించండి. ఎవరైతే అవమానాలు గుండా వెళ్తున్నారో, ఎవరైతే బాధ గుండా దుఃఖము గుండా వెళ్తున్నారో ప్రతి బిడ్డ తండ్రి ఆదరించండి. వారి జీవితంలో మునుపటి కంటే అధికమైన మేలు, వారు పోగొట్టుకున్నవన్నీ తిరిగి యేసు నామములు కొందురుగాక నాయన. అట్టి కృపచేత నింపుమని ప్రార్థిస్తున్నా. ప్రతి బేరన్నెస్ తొలగించాలి, ప్రతి గొడ్రాలితనం తొలగించండి. దాని ద్వారా అవమానాలు కూడా నీ బిడ్డలు వెళ్తున్నారయ్యా, విడిపించండి నాయన. నీ బలమైన కార్యములు జరిగించండి, నీ బలమైన కార్యములు జరిగించండి. నీ సూచక క్రియలు మహత్కారముల బలము మీరే కనపరిచి మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుమని ప్రార్థిస్తున్నాను యేసు నామములో. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. ఎంతమంది అయితే ఏడుస్తున్నారు, తట్టుకోలేక హృదయం పగిలి వారు బాధపడుతున్నారు, కట్టండి నాయన. మునుపటి కంటే అధికమైన మేళ్లతో నింపండి నాయన. సమస్య కూకటి వేళతో సహా తొలగించండి నాయన. దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవాలి ప్రభువా. దేవా కనికరం, ఇక చాలు నాయన. నీ బిడ్డల జీవితంలో ఇక చాలు ప్రభువా. నీ మేలైన మునుపటి కంటే అధికమైన మేళ్లతో నింపబడి ఉన్నతముగా ఏదైతే ఏ దేవుని నామం అయితే ప్రకటించబడిందో, ఏ ఆశీర్వాదంలో బైబిల్ గ్రంథంలో వారు తీసుకున్నారో అటువంటి బలమైన ఆశీర్వాదాలు నీ బిడ్డల జీవితాలకి, అద్భుతాలు నీ బిడ్డల జీవితాలకి వచ్చునుగాక. అయ్యా వ్యాధిగ్రస్తులను ముట్టండి, బాగు చేయండి, స్వస్థతపరచండి, అద్భుతము చేయమని ప్రార్థిస్తున్నా. ట్యూమర్, క్యాటరాక్ట్, అయ్యా తండ్రి ప్రభువా, తండ్రి నుంచి మాకు క్యాన్సర్, HIV, అయ్యా ప్రతి విధమైన వ్యాధిని బాగు చేయమని ఫైల్స్, అయ్యా తండ్రి ప్రభు అలర్జీ, ప్రతి వ్యాధిని మీరు తాకండి నాయన. స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. పాపములో జీవిస్తున్న ప్రతి వ్యక్తిని ఆ పాపపు కాడి నుంచి విడిపించుమని ప్రార్థిస్తున్నాను నాయన. విడిపించుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యభిచారం అనే పాపం ప్రజలను ఏలుతుండగా తండ్రి పూర్తిగా తొలగించుమని ప్రార్థిస్తున్నాను యేసునామములో. తొలగించు నాయన. మాటి మాటికి పడిపోయే బిడ్డలు కనపడుతున్నారు నాయన. వారు తిరిగి యేసులో క్రీస్తును బండపై వారి పాదములు స్థిరపరచండి నాయన. మాటి మాటికి పడిపోవటం కాదు తండ్రి, మీరు కార్యాలు జరిగించి మీరు మహిమ పొందుమని ప్రార్థిస్తున్నాం. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.